హాయ్ ఫ్రెండ్స్, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే సూపర్ టేస్టీ క్రిస్పీ ఆనియన్ పొటాటో బాల్స్ తినాలనిపిస్తుందా? అయితే ఈరోజు రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ అండి సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్కి అందరికీ. ఈరోజు మన ఛానల్లో ఈజీగా చాలా తక్కువ పదార్థాలతో బయట గోల్డెన్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే క్రిస్పీ ఆనియన్ పొటాటో బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి ఈవినింగ్గా స్నాక్స్గా చాలా బాగుంటుంది. పిల్లలకి టిఫిన్గా లేదా టీ టైంలో పర్ఫెక్ట్గా ఉంటాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా నేను ఆనియన్స్, పొటాటోస్ తీసుకున్నాను. సో పొటాటోస్ని మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఇప్పుడు కుక్ చేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలను నేను చూపిస్తున్న విధానంగా చాలా సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే పకోడీకి ఎలా సన్నగా కట్ చేస్తామో అదే విధంగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా ఉంటే బంగాళదుంప మిశ్రమంలో బాగా కలిసిపోతాయి. దీంతో బాల్స్కు మంచి టెక్స్చర్ రావడమే కాకుండా ప్రతి బాల్లో కూడా రుచిగా ఉంటాయి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ముందుగా చేతితో ఉల్లిపాయలను కొద్దిగా విడదీస్తూ బాగా కలపాలి. ఇలా చేస్తే అన్ని పొరలు విడిపోతాయి, మసాలాలు బాగా పట్టుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 టీ స్పూన్లు కారపొడి, 2 టీ స్పూన్లు శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ బియ్యపిండి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నిటినీ చేయితో బాగా కలుపుకోవాలి. ఇందులో అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరమే లేదు ఎక్స్ట్రాగా. ఎందుకంటే మనం ఉల్లిపాయల నుంచి వచ్చే తేమతోనే, అంటే ఉల్లిపాయల నుంచి వచ్చేతోనే మనం బాగా కలిసిపోతుంది. ఇలా మన ఆనియన్స్ మిశ్రమం సిద్ధమైంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పైనుంచి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ అయిపోయాక మనం బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఆనియన్స్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్తోనే మనం ఈ వేసిన పదార్థాలన్నీ కూడా కలిసేలాగా చూసుకోవాలి. సో ఒక్క డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో ఇలా కలుపుకుంటే మీరు ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు కొద్దిగా ప్రెషర్ ఇస్తూ మనము ఆ ఆనియన్స్ని బాగా గట్టిగా మనం ప్రెషర్ ఇచ్చి కలిపితే కనుక ఆ ఉన్న పిండిలంతా కూడా ఆనియన్స్కి స్టిక్ అయ్యి చాలా బాగా మంచి టెక్స్చర్ వస్తుంది. అప్పుడు మనం పొటాటో బాల్ చేసినప్పుడు కూడా ఆనియన్ దానికి స్టిక్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ మీరు వాటర్ కానీ వేసి యాడ్ చేశారనుకోండి, పొటాటో బాల్ చేసేటప్పుడు అది లూజ్ అయిపోతుంది. సో అలా అసలు వాటర్ యాడే చేయకూడదు. ఇప్పుడు బాగా ఉడికిన ఆలుని తీసుకొని తొక్కలు తీసి వాటిని వీలైనంత సాఫ్ట్గా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే బాల్స్కు మంచి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ప్రీహీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినంతలో చేతులకు కొద్దిగా ఆయిల్ అద్దుకుంటూ చిన్న చిన్న పొటాటో బాల్స్ లాగా చేసుకోవాలి. చేతికి రాస్తే బాల్ చక్కగా సాఫ్ట్గా వస్తాయి. బాల్స్ అన్నీ రెడీ అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయల మిశ్రమంలో ఒక్కో బాల్ని మనము వేసి చుట్టూ మిశ్రమం బాగా అంటుకుండేలా లడ్డు చుట్టినట్లుగా చేతితో నొక్కుతూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ను ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బాల్ను జాగ్రత్తగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉండే ఈ పొటాటో ఆనియన్ బాల్స్ను చివరిగా టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, బాల్స్ అన్నీ ఇలా నేను సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. వీటితో మనము ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని కూడా నేను చేపిస్తున్నట్టుగా మీరు ఆ మిశ్రమంలో ఒక్కొక్క పొటాటో బాల్ వేసుకొని పొటాటో బాల్కి మొత్తం ఆనియన్ మిశ్రమము ప్రతివైపు కూడా అంటుకుండేలాగా లడ్డు చుట్టినట్టుగా చుట్టుకోవాలి. అంతే అండి. ఇలా నేను అన్ని బాల్స్ని కూడా చుట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ ఇంకా బాగా వేడెక్కింది. మనం చేసి పెట్టుకున్న బౌల్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము. చూసారు కదా ఎలా చేస్తున్నామో. ఒక ట్రిప్లో 4 బౌల్స్ ఈజీగా వేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచి టెక్స్చర్తో ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా క్రిస్పీగా కనబడుతున్నాయో. అంతే అండి. ఇలా చాలా ఈజీగా రెసిపీ పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్లా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ ప్లేటింగ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నా కమెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి మరి. అంతే ఫ్రెండ్స్, మన క్రిస్పీ ఆనియన్ పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి.
చూడండి ఎంత గోల్డెన్ కలర్లో బయట సూపర్ క్రిస్పీగా, లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా చాలా ఈజీ రెసిపీ, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఈవినింగ్ స్నాక్లా పిల్లలకి చాలా బాగుంటుంది. టిఫిన్కి లేదా ఇంట్లో అందరూ సర్వ్ చేయడానికి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. ఈరోజు మన సంతోష్ రుచిలో బ్లాగ్స్లో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మటుకు ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.